హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మిమ్మల్ని డెన్వర్ లో జరిగే వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాజికల్ ఈవెంట్స్ కి తీసుకెళ్తున్నాను. అదే హాలిడే సీజన్ లో జరిగే డెన్వర్ జూ లైట్స్. జూని ఒక్కసారిగా ఒక లైట్స్ జంగిల్ గా మార్చే ఒక అద్భుతమైన ఈవెంట్ ఇది. మిలియన్స్ ఆఫ్ లైట్స్ తోటి డెకరేట్ చేసి సింక్రొనైజేషన్ మ్యూజిక్ పెట్టేసి పిల్లల్ని చాలా అట్రాక్ట్ చేస్తూ 30 years గా జరుగుతున్న ఈవెంట్ ఇది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రన్నింగ్ హాలిడే ట్రెడిషన్స్ ఇన్ డెన్వర్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేసేయండి. ఎన్చాంటింగ్ లైట్ డిస్ప్లేస్, కోజీ ట్రైన్ రైడ్, చాలా మూమెంట్స్ షేర్ చేసుకోవడానికి ఉంది. అన్ఫర్గెటబుల్ ఈవినింగ్. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేసేయండి. హలో గాయ్స్. హలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? To the Denver Zoo. డెన్వర్ జూకి ఎందుకు? To see the zoo lights. జూ లైట్స్ చూడడానికి. సో ఎవ్రీ సీజన్ హాలిడే సీజన్లో డెన్వర్ జూని చాలా బాగా డెకరేట్ చేస్తారు. సో అవి చూడడానికి వెళ్తున్నాం, అంతేనా? Yeah. సో లెట్స్ గో. Yeah. సో మీరు ఎందుకు ఇంత ప్యాక్ చేసుకున్నారు మిమ్మల్ని? Because it's outdoor and it's gonna be very cold. ఇట్స్ అవుట్డోర్ అండ్ ఇట్స్ గోనా బి వెరీ కోల్డ్, అంతేనా? Yeah. Because and I also want to be puffy. అండ్ యూ ఆల్సో వాంటెడ్ టు బి వాట్? Puffy. పఫీ. ప్యాకీ ఆర్ పఫీ? Puffy. పఫీ. ఓకే, ఐ డోంట్ నో వాట్ ఈస్ పఫీ. Big puff. ఓకే, లెట్స్ గో. సో డెన్వర్ జూ వచ్చేసి డెన్వర్ డౌన్ టౌన్ లో ఉంటుంది. సో మనం డౌన్ టౌన్ త్రూ ఇప్పుడు డ్రైవ్ లో వెళ్తున్నాం. చూసారు కదా ఎంత బాగా లైట్స్ తో డెకరేట్ చేశారో. డౌన్ టౌన్ లో ఎప్పుడు డ్రైవ్ చేసినా చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ వీళ్ళకి సీజన్ కి ఇది పెద్ద పండగ కాబట్టి సిటీ అంతా లైట్స్ ఇలా మేజర్ లొకేషన్స్ లో ఇలా లైట్స్ తో డెకరేట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడే పార్కింగ్ కి వెళ్తున్నాం. మీరు ఎప్పుడైనా ఈ ఈవెంట్ కి వచ్చే వాళ్ళైతే పార్కింగ్ కోసం టైం స్పెసిఫిక్ గా పెట్టుకుని చాలా ఎర్లీగా రండి. సో దట్ మీరు పార్కింగ్ మంచి ప్లేస్ లో చూసుకొని పెట్టుకుని ఈవెంట్ కి రెడీ అయిపోవచ్చు. మా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఇన్లాస్ ఈ కొలరాడో ట్రిప్ కి వచ్చారు. వాళ్ళు డిసెంబర్ లో కొలరాడో చూద్దామని వచ్చారు. సో డే టైమ్ లో వాళ్ళు వేరే ప్లేస్ కి వెళ్ళి చూసుకొని ఈవెంట్ కోసం మమ్మల్ని డైరెక్ట్ గా జూలో కలిశారు. సో అక్కడే మేము లైన్ లో నిలబడి, అక్కడ చూస్తున్నారు కదా వెనకాల మంచి గ్రీన్ లైట్స్ అన్ని ఉన్నాయి. సో లైన్ లో నిలబడి ఫెస్టివ్ వైబ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. సో అప్పటికే చాలా చల్లగా ఉంది. టెంపరేచర్స్ కూడా 1 degree centigrade 2 degree centigrade విత్ విండ్ ఉన్నాయి. కాబట్టి మేము చాలా ప్యాక్ చేసుకున్నాం మమ్మల్ని. విషు, ఎలా ఉన్నాయి లైట్స్? గుడ్. వై? We did not go in the zoo yet. జూ అక్కడ ఏముంది? జిరాఫ్. సో లోపలికి వెళ్ళగానే ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు, రంగుల ప్రపంచం, అదే లైట్స్ తో బ్రైట్ గా ఉన్న నైట్ వరల్డ్ లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో వెళ్ళగానే చూసిన ప్రతి లొకేషన్ లో మాకు ఫొటోస్ దిగాలనిపించింది. సో అలా మేము ముందుకు సాగిపోతున్నాము. సో పిల్లలకి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత బాగా నచ్చింది. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఎట్లా బాగుందరా? వావ్. హలో, కొలరాడో ఫ్లాగ్. అందుకోసం ఇక్కడికి వచ్చిన. Wow, right? Avi? Oh, that's a Red Bull. Oh, this is Red Bull? Yes. No, that is goat kada. Adi lepte mountain goat. How is it, Avi? Boo, huh? I still feel it is good. Oh, now it's good. Now it's good. Huh? Now it's good. Now it's good? Colorado flag.
సో చూస్తున్నారు కదా లైట్స్, ఒక జంతువు వచ్చేసి లైట్స్ తోనే తల తిప్పినట్టు ఒక సైడ్ గా ఇంకో లైట్స్ ఉంటే ఒక సైడ్ చూసినట్టు ఇంకో సైడ్ మళ్ళీ తిరిగి చూసినట్టు ఇలా ప్రతి జంతువుకి ఇలాంటి ఒకటి చేశారు. సో అలాగే పక్కనకి వెళ్తే శాంటా క్లాజ్ రైడింగ్ హిప్పోపోటమస్ ఇన్ ప్లేస్ ఆఫ్ రెయిన్డీర్ లాగా చాలా బాగా డెకరేట్ చేశారు. పిల్లలు ఇవన్నీ చూడగానే పిల్లలకి తెలిసిపోతుంది కదా, సో ఇది అని చెప్పేసి వాళ్ళు బాగా ఇష్టంగా చలిని ఏ మాత్రం లెక్క చేయకుండా అలా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. విషు నాకు చెప్పు అక్కడ ఏం జరుగుతుందో. Santa Claus is riding hippopotamus. రెయిన్డీర్స్ రైట్. ఫుల్ చలి పడుతుంది. ఇప్పుడే నేను ఇది కూడా కట్టినా అక్కడికి వెళ్ళి చలి వంట కాల్చుకుంటుంది. మాకు చలి కాగడానికి ఒక ఫైర్ ప్లేస్ కనబడంగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోయాం. సో వాళ్ళ కూల్ శ్రవణ్ మామ బాయ్స్ టైం ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఫైర్ తో అలా చూపిస్తూ మేము కూడా పక్కనే అక్కడికి హ్యాండ్ గ్లౌస్ తీసేసి చలి కాగుతూ అంకుల్ వాళ్ళని అందరిని అడుగుతున్నాం ఎలా ఉంది ఈవెంట్ అని చెప్పేసి. సో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు, ఇంకా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ మేము కంటిన్యూ అయిపోతున్నాం. బాగుందా? ఇప్పుడు స్టార్టింగ్. Let's go. I'll do more things like this in future for you. Go. One second. Yeah. సో వెనకాల కొలరాడో ఫ్లాగ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా లైట్స్. 11 years లో ఇదే ఫస్ట్ టైం రావడం. So yeah, excited and weather is still good today. ఇంకా చల్లేదు. సో లెట్స్ అందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ బిజీ ఉంది జూ. సో అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్కడెక్కడ ఈ ఎనిమల్స్ ఉంటాయి లేకపోతే జూలో ఉన్న అన్ని యానిమల్స్ లాంటివి వాళ్ళు లైట్స్ తో డెకరేట్ చేశారు. సో ఒక బేబీ జిరాఫ్ కింద ఒక లాగా ఉండి వెంటనే ఆ లైట్ క్లోజ్ అయిపోయి ఇంకొక లైట్ స్విచ్ అవ్వగానే అది చెట్టు మీద నుంచి ఆకులు తీసుకుంటున్నట్టు సెట్ చేశారు. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ కి చేశారు. సో అలా ముందుకు సాగిపోతున్న కొద్దీ మాకు ట్రైన్ కనబడింది. డెన్వర్ జూలో ట్రైన్ రైడ్ కూడా ఫేమస్. సో అక్కడ చూస్తే ఫుల్ కిడ్స్ అండ్ ఎవ్రీబడి ఫుల్ వైబ్ లో ఉన్నారు. సో హాలిడే సీజన్ ఎంజాయ్ చేస్తూ. సో మేము ట్రైన్ కోసం చాలా సేపు వెయిట్ చేసాం. ట్రైన్ టికెట్ వచ్చేసి $2 అండ్ టైం మాత్రం చాలా టైం అనిపించింది మేము వెయిట్ చేసినట్టు. సో ఆ లైన్ లో ఉండి మేము మాట్లాడుకుంటూ ఉండగా ఫైనల్ గా మేము ఎక్కే ట్రైన్ వచ్చేసింది. హాయ్ మామా. చిన్న ట్రైన్ ఎగ్గామని అప్పటి నుంచి వెయిట్ చేస్తాను. ఎంత పెద్ద లైన్ అది మొత్తం అట్లా బ్యాక్ తిరిగి ఇంకా బయటకి ఇంకా అటు ఉంది లైన్ పెద్దగా దూరం ఉంది. వాళ్ళకి బోర్ కొట్టింది, కార్లో బోర్ కొట్టింది వాళ్ళకి. లెట్స్ గో. సో అవి ఒక్కడే కూర్చుంటానని అల్లరి చేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. లోపల కూర్చొని మేము సెటిల్ అయ్యాం. మెల్లిగా ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ ఏంటంటే జూ లైట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని చెప్పారు. సో మీకు కూడా ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. హలో అభి. సో ఎక్కడున్నాం అవి విషు? ఇన్ ద ట్రైన్. ఎక్కడ? జూలో. అడ్డం మీద ఇస్తున్నా నేను. That sounds like a mountain goat. Yay! All right, my friends, let's start with a story. In the year 1914, very long time ago, about 110 years.
సుమారు 1991 ఆ టైంలో వైల్డ్ లైట్స్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ కదా ఇక్కడ ఉంది, వైల్డ్ లైట్స్ అని చెప్పేసి ఈవెంట్ ని స్టార్ట్ చేశారంట. స్లోగా అది అప్పుడు ఒక 30,000 లైట్స్ గా మారిపోయింది. అదే ఒక 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా సాగిపోతూనే ఉంది. అండ్ కమ్యూనిటీలో ఇది వెరీ పాపులర్ ఈవెంట్. ఈ సంవత్సరం చూస్తే ఆల్మోస్ట్ 3.5 మిలియన్ ఎల్ఈడి లైట్స్ తోటి ఒక 90 ఎకరాల జూ క్యాంపస్ ని మొత్తం డెకరేట్ చేశారు. అంటే 35 లక్షల లైట్స్. సో ఇలా నడుచుకుంటూ కాకుండా ఆ ట్రైన్ లో కూర్చొని చుట్టూ అదే తిప్పుతున్నప్పుడు లైట్స్ ని చూసి ఎంజాయ్ చేయడం మాకు బాగా నచ్చింది. సో ఒక పక్కన లయన్, ఒక పక్కన ట్వింక్లింగ్ పెంగ్విన్స్, అలాగే జిరాఫ్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ని చూపించుకుంటూ వాళ్ళు మేము పిల్లలతో మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం ఆ రైడ్. సో బయటికి వెళ్ళిన వెంటనే పిల్లలకి ఎప్పటిలాగే హాట్ కోకో, బయటికి వెళ్తే హాట్ కోకో అంటారు కదా, అండ్ దట్టు జూలో సావ్నీర్ కప్స్ లో హాట్ కోకో ఇచ్చారు. సో వాళ్ళు అది ఎంజాయ్ చేశారు. ఇంకా చూడాల్సింది చాలా ఉండే, మేము అప్పటికే ఇంకా చలి చాలా పెరిగిపోయింది. సో మా ఫ్రెండ్స్ కూడా డే ట్రిప్ అంతా ఎంజాయ్ చేసి వచ్చారు కదా, వాళ్ళకి కూడా కొంచెం ఇంటికి వెళ్ళాలనిపించింది. సో ఫైనల్ గా ఇంకొంచెం ప్లేస్ ఉంది, ఇంకొంచెం చూడాల్సింది ఉన్నా కూడా మేము క్లోజ్ చేసుకొని వచ్చేసాం. ఫైనల్ గా ఇదండి మా ఎక్స్పీరియన్స్. పదండి. సో ఈ డెన్వర్ జూ 90 ఎకర్స్ లో ఉంది. 3.5 మిలియన్ అంటే 35 లక్షల లైట్లు పెట్టారు ఇప్పుడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఫైనల్గా ఇదండి సూపర్ అమేజింగ్ మ్యాజికల్ ఈవెంట్. డెన్వర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన ఈవెంట్. నేను 11 ఇయర్స్ బట్టి యూఎస్లో ఉన్నా, బట్ డెన్వర్లోనే ఉంటున్నా. అయినా కూడా ఎప్పుడు వెళ్ళే ఛాన్స్ రాలేదు, బట్ ఈసారి వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బాయ్.